హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. సో చాలా చాలా పొడిగా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఒకసారి చేసుకున్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అంటారు. సో అది ఎలా చేయాలో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ అయితే కరివేపాకు అండ్ పల్లీలు, శనగలు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మనం మామిడికాయని మంచిగా తురుములాగా చేసుకొని వేసుకోవాలి. చింతపండుతో కూడా చేసుకోవచ్చు, కానీ మామిడికాయ ఇప్పుడు సీజన్ కాబట్టి దాంతో చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు కావాల్సింది, కొంతమంది జీలకర్ర కూడా ఇష్టపడతారు. ఒకలా ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు జీలకర్ర వేసుకోవచ్చు, కానీ నేనైతే ఆవాలు వేస్తున్నాను. పల్లీలు వేస్తున్నాను, ఇంకా శనగపప్పు, ఇంకా మినప్పప్పు శనగపప్పు ఏంటంటే బాగుంటుంది టేస్ట్. నోటి కింద పంటి కింద తగిలితే కూడా చాలా బాగుంటుంది. సో అందుకే కొంతమంది పల్లీలు ఒక్కటే వేసుకుంటారు, కానీ నేను మినప్పప్పు అండ్ శనగపప్పు కూడా వేస్తున్నాను. సో ఈ విధంగా మంచిగా త్వరగా వేగాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఎండుమిర్చి వేసేసుకుందాం. ఎండుమిర్చి మధ్యలోకి చీల్చి మధ్యలోకి ఇలా నడుము దగ్గర ఇలా చేసి మనం వేసుకోవాలి. అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఆయిల్ కొంచెం అంటే సరిపడా ఆయిల్ వేసుకోవాలన్నమాట. చూడండి, బాగా కలుపుకోవాలి మంచిగా. చిటపట్లు ఆడుతుంటాయి, అందుకే పచ్చిమిర్చి ఎప్పుడు కానీ మధ్యలోకి చీల్చాలి, లేదంటే మొహం మీద పడ్డమో చేతి మీద పడ్డమో ఇలా జరుగుతుంటాయి. పచ్చిమిర్చిని ఎప్పుడు కానీ మధ్యలోకి కట్ చేసినాకే వేసుకోవాలి, ఇది మాత్రం మర్చిపోవద్దు. సో మంచి కలిపేసుకుందాం వీటిని, ఎందుకంటే బాగా ఫ్రై అవుతే బాగుంటుంది కదా, లేకపోతే అంత పచ్చిగా వండిపోతాయి. సో ఈ విధంగా అయినప్పుడైతే మనం కరివేపాకు అయితే వేసుకుందాం. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుందాం, ఎందుకంటే ఇది పులిహోర కదా. పులిహోరలో కరివేపాకు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ప్లస్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా అయితే వేసుకోవాలి. బాగా కలుపుకోవాలన్నమాట దీన్ని. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. అన్నీ ఫ్రెష్గా చాలా బాగుంటుంది. మనం దేవుడు చేసేటప్పుడు కూడా పులిహోర చేస్తుంటాం కదా, అప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. ఇది బాక్స్లో కాబట్టి సో నేను నార్మల్ గిన్నెలోనే చేసేస్తున్నాను. పసుపు వేసుకోవాలి. పసుపు మాడకుండా ఉండాలంటే వేయడంతోనే కలపెట్టుకోవాలి ఇట్లా మంచిగా. చూడండి, ఇలా కలిపెట్టుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడైతే మనకి అన్నీ మంచిగా సమపాలల్లో అయితే ఫ్రై అయ్యాయి. ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చేసింది, అంటే మనకి నురుగు అనేది పోయింది కదా. ఇప్పుడైతే మనం ఇందులో మసాలా వేసుకోవాలి, అంటే అత్తమ్మస్ కిచెన్ మసాలా. పులిహోరది చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. సో చూడండి, ఈ విధంగా పులిహోర మిక్స్ మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ ఫ్రై అవ్వద్దు దాన్ని మసాలాని, ఎందుకంటే ఎక్కువ ఫ్రై అయితే మాడిపోతుంది. ఇప్పుడైతే మనం మామిడికాయ గుజ్జు వేసుకుందాం. మామిడికాయ గుజ్జు వేసుకుని కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మామిడికాయ పుల్లగా ఉంటేనే బాగుంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి చేసేటప్పుడు, పుల్లగా ఉందా అని చూసుకొని చేయండి. అండ్ ఉప్పు వేసుకోవాలి తగినంత. ఇప్పుడే ఉప్పు ఎందుకు వేసుకుంటే మామిడికాయ ఈ మసాలాలకు ఉప్పు పడుతుంది కదా, సో రైస్లో కూడా ఈజీగా కలిసిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనమైతే ఉప్పు వేసుకోవాలి మర్చిపోకుండా. ఇప్పుడైతే రైస్ వేసేసుకుందాం. రైస్ ఉడికిందే వేసుకోవాలి, మంచిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా కలుపుకోవాలి అంటే బాగా కలవాలన్నమాట అన్నీ. చూడండి ఎంత బ్యూటిఫుల్ రైస్ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా మిగిలిన తురుము ఉంటుంది కదా, పచ్చి తురుము, అది కూడా లాస్ట్కి వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది. చూడండి మంచిగా పొడిగా
మనకైతే రైస్ అయితే రెడీ అయిపోయింది. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు మీరు అసలు వదలరు. ఇంకోటి ఏంటంటే రైస్ అక్కడక్కడ తెల్లగా ఉంటే కూడా మనం మంచిగా కలిపేసుకోవాలి. తెల్లగా ఉండకుండా చూసుకోవాలన్నమాట. కొంచెం ఒక 1 మినిట్ అట్లా స్టవ్ మీద పెట్టేయాలి. కొంచెం వేడవుతుంది కదా. చూడండి గుల్లగుల్లగా ఎంత బాగుందో రైస్, పొడి పొడిగా చాలా బాగుంది కదా. బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అసలు నాకైతే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అసలు ఎంత మంచి సువాసన వస్తుందో ఈ రైస్కి. సో ఎంతైనా పులిహోరే కదా ఫ్రెండ్స్. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్, చూసారు కదా మీరు. చాలా చాలా ఈజీ ప్రాసెస్. మెయిన్ అయితే ఇందులో ఉన్న మసాలా అయితే మెయిన్, చాలా బాగుంది. డెఫినెట్గా తీసుకోండి. ఒకసారి తీసుకుంటే మనకి అందులో ఏముంటుందో తెలిస్తే మనం రెడీ చేసుకోవచ్చు అందులో ఎలా చేయాలి ఏంటి అనేది. బట్ ఈ మసాలా మిక్స్ అయితే చాలా బాగుంది, ఇందులోకి ఎన్హాన్స్ అయితే టేస్ట్ అయితే. ఇంత పొడి పొడిగా రావాలంటే మనమైతే ఖచ్చితంగా రైస్ని మంచిగా ఉడకబెట్టుకునేటప్పుడే మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే మనకి పులిహోరలో బాగా కలుస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఉప్పు వేసుకోకపోతే కలవదు. బట్ రైస్ కూడా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది, మెత్తగా చేయకూడదు. ఇది చేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇదైతే బాగుంటుంది. అసలు ఎప్పుడైనా అన్నదానం చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే ఏదన్నా మనకి పూజలకు చేస్తూ ఉంటాం కదా పులిహోర, అప్పుడు కూడా పెడితే చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే రెడీ చేసుకొని చాలా ఈజీ ప్రాసెస్. మీరు చూసారు కదా, మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు పులిహోరని. సో పులిహోర కలపడం అంత ఈజీ ఏం కాదు. బట్ ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్. నార్మల్ ప్రాసెస్ కంటే కూడా ఇది చాలా సింపుల్. మామిడికాయలు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మామిడికాయలు కూడా చాలా మంచిది, ఎందుకంటే మనకి సీజన్ పోతే మళ్ళీ మనకి మామిడికాయలు రావు కదా. సో ఉన్నప్పుడే చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న మామిడికాయతో నేనేం చేయాలో తెలియక ఇదైతే తురుము చేసేసి ఇంకా చేసేసాను అనమాట. సో చాలా చాలా టేస్టీగా అయితే ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ఒకసారి తిన్నారంటే మళ్ళీ ఈ ప్రాసెస్లోనే చేసుకుంటారు. సో హెల్త్ కూడా చాలా మంచిది మ్యాంగోని కొంతమంది తీపిగా ఇష్టపడని వాళ్ళు ఇలా పులిహోర చేసుకొని తినండి. సో ఆరోగ్యంకి ఆరోగ్యం, ఇంకా మనకి టిఫిన్ లాగా కూడా అయిపోతుంది. పిల్లల్లో కూడా బాక్స్లో పెట్టుకుంటే ఇంకా మిగిల్చకుండా తీసుకురాకుండా తినేస్తారనమాట. చాలా చాలా రుచికరమైన పులిహోర. మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియోకి అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై ఫ్రెండ్స్. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.